ఓం శ్రీ సాయిరాం. భగవాన్ భవ్య దివ్య శ్రీచరణాలకు అనంతకోటి సువర్ణ కమలాలను సమర్పిస్తూ సాయి కుటుంబీకులందరికీ ఆత్మీయ సాయిరాం. సాయిరాం. ఏ శ్రీచరణాలు పరమ పవిత్రమైనటువంటి గంగాదేవి జన్మస్థలమో, ఏ శ్రీచరణాల స్పర్శకై భూదేవి నిరంతరము తపించును, ఏ శ్రీచరణ కమలాల దర్శనం శతకోటి జన్మల పుణ్యఫలమో, ఆ భవ్య దివ్య శ్రీచరణాల చెంత భక్తులు సమర్పించే హృదయ పుష్పాంజలి ఈ శరణాగతి. సాయిరాం. ఈ శరణాగతిలో మన సాయి కుటుంబం, రామ్మూర్తి అంకుల్ గారు, విజయకుమారి ఆంటీ గారు, వారి విషయాలను వింటూ వస్తూ ఉన్నాం కదండి. సాయిరాం. మా మిస్సెస్కి ట్యూమర్ వచ్చింది. ట్యూమర్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె ఒకరోజు ఇక్కడ అంతా సిమ్స్ హాస్పిటల్ అంతా చెక్ చేసినాము. చేస్తే ఆమె ట్యూమర్ ఉండదు, కాబట్టి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఏం చేయాలా? ఇంట్లో మా పిల్లలు వచ్చారు, ఇక్కడ వద్దు, సిమ్స్లో వద్దు, బెంగళూరులో ఆపరేషన్ చేస్తామన్నారు. బెంగళూరులో ఆపరేషన్ అంటే ఇంకా బెంగళూరు తీసుకుని పోయినాం. బెంగళూరు ఎవరి దగ్గర చేయించాలా? అక్కడ కూడా ఆయనే మార్గదర్శకం. ఎవరో ఒక అతను వచ్చింది, మా మరదలు అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఆమె ఏఈగా పనిచేస్తామని, డిప్టూ కానీ ఏవి కానీ డిప్టూగా పనిచేస్తామని. ఆమె ఎవరో చెప్పారు ఆమెకి, ఈ విధంగా పలాని వెంకటరమణ అనే డాక్టరు చాలా మంచి డాక్టరు, ఇట్లాంటి దానికంతా ఆయనకి ఫెయిల్యూర్ అనేది లేదు అని చెప్తే ఆయన దగ్గర ఆపరేషన్ చేయించడం జరిగిందన్నమాట. ఈమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసి కూడా ఆ బెడ్ మీదకి తీసుకొని వచ్చారు. మా ఈమెని ఐసీయూలో పెట్టారు. దగ్గర ఎన్ని రోజులు పెట్టారప్ప? 3 days ఐసీయూలో పెట్టారు. పెట్టిన తర్వాత బెడ్ మీద తీసుకొని వస్తే అప్పుడు ఆమెకు నొప్పి తెలిసి, అబ్బా నొప్పి సాయిరాం అంటామని. అప్పుడు స్వామి ఆమె దగ్గరికి ఇచ్చేసి, ఈ నొప్పి చాలా, ఇంత నొప్పి చాలా, ఇది పర్వాలేదా నీకు, ఇది పర్వాలేదా, ఇంకా తగ్గాలనా అని ఆమె ఈ నొప్పి అయితే నేను భరిస్తాను స్వామి అని అంటే నొప్పి ఆమెకు ఉండేట్టు చేసి ఆయన వెళ్ళాడు. ఆ విధంగా మమ్మల్ని ఆమెకు ఆ ట్యూమరు అదంతా పోయింది. మళ్ళీ ఆమెకేం ప్రాబ్లం లేదు. ఈ మధ్యనే ఆమెకి క్యాన్సర్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం క్యాన్సర్ వస్తే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎక్కడ చూసినా కోవిడ్ వల్ల మనం ఎక్కడ బయట పోయినా మనకు కూడా అంటుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఆమె నేను వేలూరు తీసుకుని పోయి అక్కడ ఆమెకు గర్భసించి తీయించానమ్మా. అక్కడ ఆపరేషన్ జరిగింది. వారం రోజులు అక్కడే ఉన్నాం. అక్కడ కూడా కోవిడ్ ఇది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్కడ వస్తుందని దాంట్లో ఆపరేషన్ జరిగింది ఆమెకి. ఎంత చేస్తే కూడా ఏమీ లేదు, ఏం కాలేదు. ఆయన మా వెంట జంట ఉండి మమ్మల్ని కాపాడినాడు. ఆ తర్వాత ఏంటంటే ఆమెకి ఇంకా ఏదో క్యాన్సర్ అంతా లోపల ఉండాలని చెప్పి వాళ్ళు ఆ ఎక్స్రే అంతా చూసి ఆపరేషన్ చేసినప్పుడు అదంతా కూడా టెస్ట్ చేసి చెప్పారమ్మా. ఆ తర్వాత ఇక్కడ సిమ్స్ హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మళ్ళా ఆపరేషన్ జరిగింది ఆమెకి. ఆ ఆపరేషన్ తర్వాత రేడియేషన్ జరిగింది. ఇవంతా కూడా 2 months పీరియడ్లో ఈ కోవిడ్లో ఇటువంటి పరిస్థితులు జరిగితే కూడా ఆమెకి 5 months డైలీ హాస్పిటల్కి పోతే, ఈ పొద్దు కూడా చూడండి, ఈ పొద్దు ఆమె క్యాన్సర్ ఉండే మనిషి మాది ఉన్నది చూడండి. లేదంటే ఏమంటే ఆయన క్యాన్సర్ రంపించినాడు మనకు, మళ్ళీ ఏమి లేకుండా కూడా చేసి మళ్ళీ ఆరోగ్యవంతురాలను చేసినాడు అనమాట. కాబట్టి ఆయన లేదు నేను ఎట్లా చెప్తానమ్మా. ఆయన మాట్లాడే దైవం. ఆయన మనకు ఎప్పుడు కూడా మన వెంట జంట ఉండాలని చెప్పినట్టు సాక్షాత్ ఉన్నాడు, లేకుండా పోయింది లేదనమాట. అలా పోతే నేను మామూలు బుక్స్ నేను చదువుతాను చెప్పాను కదమ్మా. నేను సలాన్ సార్లు ఎప్పుడు చదువుతాను. సార్ చదివితే ఇప్పుడు ఒకసారి శ్రీ రంగనాథరాజు అనే ఒక అతను స్వామి స్టూడెంట్. అతను ఒక ఇది రాశాడు, ఆయన అనుభవాన్ని రాశాడు. ఆయన చెన్నై నుంచి పుట్టపర్తికి వెళుతున్నాడు అనమాట. బస్సులో వెళుతున్నాడు. మదనపల్లి దగ్గర స్టాపింగ్ వచ్చింది. మదనపల్లి స్టాపింగ్ వచ్చిన తర్వాత అక్కడ కండక్టర్ చెప్పాడు, అయ్యా ఇక్కడ కొంతసేపు నిలుస్తుంది, మీరు టాయిలెట్కి దానికి పోయిట్టుకుంటే వెళ్ళవచ్చు, లేదా టీ కాఫీ అని తాగేట కూడా తాగొచ్చు అని చెప్పి వెళ్ళాడు అనమాట. అక్కడ ముందర సీట్లో ఒక ఆమె చాలా వృద్ధురాలు, ఆమె పాపం. ఆమె కంట్రోల్ చేసుకోలేకుండా యూరిన్ పాస్ చేసేసి అక్కడ సీట్ మీద.
అది చూసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్యాసింజర్స్ అంతా కూడా కొంచెం ఆమెను చూసి అసహ్యంగా ఇది చేస్తారు. ఈయన స్వామి స్టూడెంట్, ఎవరు రంగనాథరాజు. దానివల్ల ఆయన ఏం చేశారంటే నేరుగా పోయేసి ఆమెని ఎత్తుకొని నేరుగా టాయిలెట్ దగ్గర తీసుకుపోయినారు. టాయిలెట్ తీసుకుంటే అక్కడ ఈ టాయిలెట్ దగ్గర ఒక లేడీ ఒక ఆమె అనమాట. అయ్యా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటే, ఈయన అనుకుంటే అక్కడ టాయిలెట్ అంతా క్లీన్ చేసాము, అక్కడ పనిచేసామేమో అనుకొని ఈయన నేరుగా బస్సు దగ్గరికి వచ్చి అక్కడ శుభ్రం చేస్తానికి వచ్చినాడు. వస్తే ఆయన డ్రైవర్ చూస్తే, వదిలే బాబు, నేను ఇక్కడ క్లీన్ చేసి పిలిపిస్తాను అని చెప్పి ఆయన మనిషిని పిలిపించి ఆ సీట్ అంతా కూడా క్లీన్ చేయించి ఇది చేశారనమాట. ఈయన వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె మెల్లగా ఆమె నడిపించుకొని వచ్చి అక్కడ సీట్లో కూర్చున్నది. ఆమె నేరుగా పుట్టపర్తి వెళ్ళిపోయారు. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఈయన దర్శనానికి పోతే స్వామి ఆయనకి దివ్య దర్శనం ఇచ్చాట. దివ్య దర్శనం అంటే ఏరంటే, స్వామి లైన్లోకి వస్తాడు దర్శనానికి వస్తాడు కదా. వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చి నిలబడుకున్న తర్వాత ఈయన స్వామిని చూస్తేనే ఈయనకి ఎక్కుళ్ళు కొంచెం ఒక ఇది చెస్ట్ అంతా కూడా ఉబ్బిపోవడము, కంట్లో నుంచి దారగా నీళ్లు కారడము, అంటే ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉంటేనే ఈయనకి ఆ ఆనందంతో ఆ విధంగా అయిపోతుంది అనమాట ఈ శరీరం అంతా. ఇటువంటి దివ్య దర్శనాన్ని ఆయన పొందినాను. అప్పుడే ఆయన చెప్పాడు, స్వామి కూడా ఏం చెప్పినాడంటే, నువ్వు ఆ టాయిలెట్ తీసుకుపోతే ఆ మనిషి ఎవరు అనుకున్నావు? నేనే. నువ్వు చేసిన సర్వీసు దానికే నీకు ఇది ఇస్తున్నాను అనేసి చెప్పాడు. అంటే అది దివ్య దర్శనం. అప్పుడు నాకు తెలిసిందమ్మా, ఎందుకంటే ఇటువంటి దివ్య దర్శనాలు నాకు 3 దొరికినాయి మా స్వామి దగ్గర. నేను లైన్లో కూర్చున్నప్పుడు, నేను ప్రతిసారి నేను పోయి ఆ విధంగా కూర్చున్నప్పుడు 3 పర్యాలు నాకు అటువంటి దివ్య దర్శనం నాకు ఇచ్చాడు. అంటే దివ్య దర్శనం నాకు తెలియదు, కానీ నేను కూడా ఆయన వచ్చి నన్ను చూస్తానే నాలో నుంచి కంటి నుంచి నీళ్ళు దారాపతం కారిపోవడము, ఈ చెస్ట్ ఊపిపోవడం, ఊపిరి ఆడకుండా పోయినడము, అదొక విధమైనటువంటి శక్తి అనమాట. అటువంటి దివ్య దర్శనాలు నాకు కూడా 3 మాటలు నాకు లభించింది. అప్పుడు రంగనాథరాజుగా చెప్పి నిజము అనేసి అనిపించింది. అట్లా స్వామి నన్ను ఆ విధంగా కూడా ఆశీర్వదించడం జరిగింది. అవకాశము స్వామి కల్పించినాడేమో, మీరు కూడా అటువంటి సంకల్పం మీకు ఆ విధంగా కలిగిందేమో నాకు అనిపిస్తూ ఉందన్నమాట. మేము వరండాలు అక్కడే పడుకుంటామా, మామూలుగా మేమంతా కూడా కిందనే పడుకునే అలవాటు మాకు. ఆయన ఈ మాదిరి బెడ్లో పడుకునే అలవాటు లేదు. ఇప్పుడే వృద్ధులు అయిపోయినాక మేము ఇప్పుడు పడక మీద పడుకుంటాము, పైన మంచం మీద. అంతమంది కిందనే పడుకునేవాళ్ళమ్మా. నేను మా మిస్సెస్ ఆడ పడుకున్నాము. కొంచెం ఇక్కడ దోమలు ఎక్కువ, చెట్లు గిట్లు ఉన్నాయి కదమ్మా, దానివల్ల దోమలు ఎక్కువ ఇక్కడ. ఈ దోమలు పోయేదానికి గాను మేము చుట్టలు వస్తాయి, టాటాయిస్ చుట్టలు, అది ఆ ఒక మూల పెట్టేసి టాటాయిస్ చుట్ట పెట్టి మేము పండుకొని నిద్రపోయినాం. దానివల్ల దోమలు పోతాయనే ఉద్దేశం. అది ఏమైందో ఎట్లయిందో మనకు తెలియదమ్మా. పూర్తిగా మా దుప్పెట్లు, మా చాపలు అంతా కాలిపోయింది. అంతా కంప్లీట్గా పూర్తిగా అంతా కాలిపోయింది. అక్కడ ఉండే దుప్పెట్లు కాలిపోయింది. మా చాప వేసినాం కదమ్మా, ఆ చుట్టూ అంతా కలిపింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నాకన్నా నేను ఏదో ఈ పంచికించి కట్టుకున్నాను, కానీ ఆమెకైతే ఆ చీర కూడా అంటుకొని ఉండాలి యాక్చువల్గా, అది కూడా కాలిపోయి ఉండాలి ఆమె. సరిగ్గా అటువంటి టైంలో ఆమెకు మెలకు వచ్చి చూస్తే అంత తగ మెరుస్తుంది అనమాట. ఆ నిప్పంతా చుట్టూ అంతా మెరుస్తూ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నన్ను లేపింది ఆమె. లేచి చూస్తే అంతా కాలిపోయి ఉండాలి మా చుట్టూ. మేము మాత్రమే నిలబడి ఉన్నాం అనమాట. అంటే అది స్వామి యొక్క ఇది తప్పితే ఇంకేం కాదు. ఆ విధంగా ఉంటే గబగబా లేచి ఫ్యాన్ ఆఫ్ చేసి, ఫ్యాన్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది అక్కడ గాలి ఇదనమాట. మేము ఆ తర్వాత అక్కడి నుంచి లేచి అంత ఆర్పేసి ఇది చేస్తామన్నమాట. ఈ విధంగా అటువంటి ప్రమాదం నుంచి కూడా మేము కాపాడబడినాము. ఒకసారి కాపాడటం జరిగింది. స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మామూలుగా ఇంటింటి భజనలు, మళ్ళీ పోతే ఇంటింటి వేద పారాయణము, ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళము. ఇక్కడ ఇది చేస్తూ ఉంటాం. మేము ప్రతిసారి కూడా ఇంటింటి భజనలకంతా కూడా ప్రతిసారి మేము హాజరయ్యేవాళ్ళము. ఎవరింటి కూడా మానకుండా ఆ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇంటి భజనలకు. కానీ నేను వేదం కూడా మా హరిప్రసాద్ సార్ అనేసి ఉన్నారు మా గురువు గారు, ఆయన
దీనివల్ల మేమంతా కూడా వేదం కూడా కొంత నేర్చుకోవడం జరిగిందమ్మా. కాబట్టి ఇంటింటి వేద పఠనం చేసేవాళ్ళం. మార్నింగు నైట్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో నియమిస్తే చెప్తే ఆ ఇంట్లో భజనలు చేసేవాళ్ళము. ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్నీ కూడా చేయడం జరిగిందనమాట. పోతే ఈ షిరిడి యాత్ర మేము చేసాం కదా, మా షిరిడి నుంచి వచ్చిన తర్వాత మేము మా ఇంట్లో పారాయణకు ఒకరోజు షిరిడి పారాయణ గ్రంథంలో ఆ పారాయణ గ్రంథాన్ని చదవడము, ఆ తర్వాత బాగా డెకరేట్ చేసి స్వామికి మేము భజన అంతా చేస్తూ నారాయణ సేవ కూడా చేసేవాళ్ళము ప్రతిసారి. ఆ నారాయణ సేవకి మామూలుగా ఇక్కడ ఈ గుళ్ళ దగ్గర ఉంటారు చూసారు, మా సన్యాసులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లోనే భోజనం పెట్టి వాళ్ళంతా కూడా ఇది చేసి పంపించేవాళ్ళు అనమాట. ఈ విధంగా చక్కగా కార్యక్రమాలంతా కూడా జయప్రదంగా చేసుకుంటా వచ్చామ్మ. షిరిడీలో మాకు రఘునాథరాజు గారు అని ఆయన గోల్డ్ స్మిత్, ఆయన మాకు చక్కగా అన్ని విధాలా సహకరించినారు. ఆయన మేము దగ్గరుండి మేము అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మాకు చెప్పి మాకు అరేంజ్ చేసి అన్ని విధాలా మమ్మల్ని ఆ యొక్క షిరిడి దర్శనం కానీ ఆ చుట్టుపక్కల యాత్రా ప్రదేశాలు కానీ అన్నీ కూడా వెళ్ళే అవకాశాన్ని కల్పించి గైడ్ చేసి ఇచ్చేసారనమాట. ఆ తర్వాత మేము వచ్చేటప్పుడు ఆయన అడ్రస్ తీసుకున్నాం. అడ్రస్ తీసుకొని ఆయనకి మేము తిరిగి లెటర్ రాసాము. రాస్తే ఎన్ని మాట రాసిన అడ్రస్ నాట్ నోన్ అనేసి తిరిగి వచ్చేస్తామట. అంటే అక్కడ రఘునాథరాజు అని ఆయన యాక్చువల్గా కాదమ్మా, అది స్వామే మాకు ఆ విధంగా ఉండి అన్ని విధాలు సౌకర్యం చేశారమ్మా. అది ఎట్లా తెలిసిందంటే మళ్ళీ మేము ఒక పని వేరే వాళ్ళ ద్వారా పంపించి కూడా విచారిస్తే రఘునాథరాజు అనే అతను ఎవరు లేదు ఇక్కడ అనేసి తెలపడం జరిగిందన్నమాట. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి చూసి చెప్పారు. అంటే స్వామి అక్కడ ఉండి మాకు అన్ని విధాల దగ్గరుండి స్వామి దర్శనాలు యాత్రా ప్రదేశాలు ఇవన్నీ కూడా చేపించి ఇచ్చేస్తారనేసి మాకు పూర్తిగా విదితమైంది మాకు. ఇది నాకు ఇంకొక గుణపాఠం. ఒక విధంగా స్వామి నాకు తెలిపినటువంటిది. నేను ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ స్వామి కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. మళ్ళీ పోతే గ్రామ సేవలకు వెళుతూ ఉన్నాను. నారాయణ సేవలు, నగర సంకీర్తనలు, మళ్ళీ పోతే స్వామి దగ్గర స్వామి పుట్టపర్తి సేవలు, ఇవన్నిటి కూడా వెళ్ళే ఈ అవకాశం నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉండింది. స్వామి చెప్తారు, ఏం చెప్తారంటే నువ్వు భగవంతుని వైపు వచ్చినప్పుడే నీకు నా అనుగ్రహం ఉంటుంది, నువ్వు లోకం వైపు పోతే స్వామి దూరం అయిపోతాడు అనేసి. ఇప్పుడేనంటే నాకు అప్పుడు నేను అటువంటి బిజీ టైంలో కూడా నాకు అన్ని విధాలా కూడా నాకు స్వామి సహకరిస్తూ ఉన్నాడు. ఒక పర్యాయం మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, అప్పుడు చిన్న పిల్లవాడు అనమాట, ఆ అబ్బాయికి డీసెంట్ వచ్చేసింది. చాలా విపరీతంగా ఇది చేసేవాడు అనమాట. చాలా అన్కాన్షియస్ కూడా వచ్చేసే పరిస్థితి వచ్చిందనమాట. సరే మా మిస్సెస్ మా ఫాదర్ ఇద్దరు కూడా ఆ అబ్బాయిని తీసుకొని నేరుగా రూయ్ హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు నాకు అప్పుడు పద్మావతి ఆలయంలో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటే అక్కడ స్పెషల్ డ్యూటీ వేశారు. ఆ స్పెషల్ డ్యూటీకి నేను వెళ్ళాల్సి ఉందన్నమాట, తప్పకుండా వెళ్ళాల్సి ఉంది. స్వామి చెప్పారు, నువ్వు దైవ కార్యం చేస్తే భగవంతుడు నీ కార్యాన్ని చూస్తాడు అనేసి. కాబట్టి నేను అదే మా మిస్సెస్తో చెప్పాను, నువ్వు ఏమి నిర్భయంగా వెళ్ళు, నీకేం కాదు, స్వామి చూస్తాడు అనేసి నేను మా పద్మావతి ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ నేను నా డ్యూటీ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళంటే చాలా సీరియస్ కండిషను. ఆ అబ్బాయిని ఇంకా ట్రీట్మెంట్ చేయడానికి తీసుకుని పోయి ఐస్ గదిలో వేసేసారు. ఎందుకంటే అతనికి సోదరం లేకుండా ఒక విధంగా డీసెంట్ వెళుతూనే ఉంది. చిన్నపిల్లవాడు ఇదనమాట. మా తర్వాత ఏమైందంటే ఉన్నట్టుండి బాగా స్వామి అనుగ్రహంతో ఆ అబ్బాయి కూడా కోరుకోవడం జరిగింది. బాగా స్వస్థత చేకూరింది. అప్పుడు అనిపించిన స్వామి మనకు సహాయం చేసినాడు, స్వామి మన కార్యం చేసినాడు అనేసి అనిపించమాట. అంటే అటువంటి టైంలంతా కూడా స్వామి కార్యక్రమాలు చేస్తూ ఆ బిజీ టైంలో కూడా అవకాశం కలుగుతూ ఉండింది. పుట్టపర్తిలో కూడా సేవలు చేసుకునే అవకాశం కలుగుతూ ఉంది. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
जय जगदीश हरे स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक भक्ति महेश्वर ओम जय जगदीश हरे शिवजना श्रीकरा सर्वा प्राणपति स्वामी सर्वा प्राणपति आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका आगर् बान्धव ओम जय जगदीश हरे माता पिता गुरुदैवं मरियन्तयु मीरे स्वामी मरियन्तयु मीरे नाथ ब्रह्म जगन्नाथ नाथ ब्रह्म जगन्नाथ नागेन्द्र शयन ओम जय जगदीश हरे शिवं साई महादेव सत्य साई महादेव मंगलहारति अंदुको मंगलहारति अंदुको मंदर गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा ओम शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। समस्त लोका सुखिनो भवन्तु लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शांति शांति शांति। సాయిరామ్ భగవాన్ బాబా వారితో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి అనుభవాలను అడిగిన వెంటనే మనకు వివరిస్తున్నటువంటి ప్రతి సాయి కుటుంబానికి మరొకసారి ఆత్మీయ సాయిరామ్ తెలియచేసుకుంటూ, సాయిరామ్ మన సాయి కుటుంబాలన్నిటికీ చిన్న విన్నపం అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాయిరామ్.